తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బడ్జెట్ అనగానే సామాన్యుడు ముందుగా చూసేది ఏది తగ్గింది ఏది పెరిగింది అని. మరి బడ్జెట్ 2026 ఎలా ఉంది? ఏ ఏ వస్తువులు తగ్గుతాయి, ఏ ఏ వస్తువులు పెరుగుతాయి, సామాన్యులకు వచ్చిన లాభం ఏంటి? పూర్తిగా ఈ వీడియోలో వివరాలు తెలుసుకుందాం. లోక్సభలో కేంద్ర బడ్జెట్ 2026-27ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. వరుసగా 9వసారి బడ్జెట్ను సమర్పించి ఆమె సరికొత్త రికార్డును సృష్టించారు. వికసిత్ భారత్ థీమ్తో రూపొందించిన ఈ పద్దు దేశాన్ని అభివృద్ధి పట్టాలపై పరుగులు పెట్టించే సంస్కరణల ఎక్స్ప్రెస్ అని మంత్రి అభివర్ణించారు. 2025లో చేపట్టిన 350కి పైగా సంస్కరణలే దీనికి పునాది అని స్పష్టం చేశారు. ఈసారి నిర్మలమ్మ మధ్యతరగతికి, విద్యార్థులకు మరియు రోగులకు తీపి కబురు అందించారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్లే వారికి, అక్కడ చదువుకునేటువంటి విద్యార్థులకు భారీ ఊరట లభించింది. విదేశీ ప్రయాణ ప్యాకేజీలు, విద్యా ఖర్చులపైన వసూలు చేసేటువంటి TCS రేటును 5% నుంచి 2%కి తగ్గించారు. విదేశాలకు టూర్కు వెళ్లాలనుకున్న వారికి కూడా ఈ బడ్జెట్ తగ్గనుంది. మధ్యతరగతి ప్రజలకు మరియు రోగులకు బడ్జెట్లో ఊరట లభించింది. క్యాన్సర్, డయాబెటీస్ వంటి ప్రాణాంతక వ్యాధుల మందులపైన పన్నులు తగ్గించడంతో వాటి ధరలు దిగిరానున్నాయి. వీటితో పాటు సోలార్ ఉత్పత్తులు, లెదర్ వస్తువులు, బీడీలు, బ్యాటరీలు, CNG మరియు బయోగ్యాస్ ధరలు తగ్గనున్నాయి. EV బ్యాటరీలు సహా స్మార్ట్ ఫోన్ దిగుమతులపైన సుంకం తగ్గించగా వీటి రేట్లు దిగిరానున్నాయి. సీ ఫుడ్స్ తగ్గనుంది. EV బ్యాటరీలు, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, సోలార్ ప్యానెల్స్, మైక్రోవేవ్ ఓవెన్స్, లిథియం బ్యాటరీ కాంపోనెంట్స్, ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్లు తగ్గుముఖం పడతాయి. రైతులు మరియు నిరుద్యోగులకు భరోసా, ఉపాధి కల్పన మరియు వృద్ధిని ప్రోత్సహించే దిశగా బడ్జెట్లో కీలక ప్రకటనలు వెలువడ్డాయి. మత్స్యకారుల ఎగుమతులను ప్రోత్సహించేందుకు రాయితీలు ప్రకటించారు. అటు రైతులకు PM కిసాన్ సాయం పెంపుపైన సానుకూల సంకేతాలు ఇచ్చారు. దేశవ్యాప్తంగా కొత్తగా 20 జలమార్గాలను అభివృద్ధి చేస్తామని, ఫిష్ రిపేరింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇక ఓవైపు వరాలు కురిపిస్తూనే మరొక వైపు కొన్ని వర్గాలపైన పన్నుల భారం మోపారు ఆర్థిక మంత్రి. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే వారికి ఇది చేదు వార్తే. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పైన సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ను 0.02% నుంచి 0.05%కి పెంచారు. అలాగే ఎప్పటిలాగానే సిగరెట్లు, మద్యం ప్రియులకు ధరలు షాక్ తగిలింది. ఎక్సైజ్ డ్యూటీ పెంపుతో వీటి ధరలు మండుతున్నాయి. మరోవైపు పాన్ మసాలా, కొన్ని రకాల ఖనిజాలు, స్క్రాప్ పైన పన్నుల ప్రభావంతో ఆయా రంగాల ఉత్పత్తి ధరలు పెరిగే అవకాశం ఉంది.